Next question. So if x is the remainder when 3 power 61284 is divided by 5 and y is the remainder when 4 power 96 is divided by 6, then what is the value of 2x minus y అంటున్నాడు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకు చూడండి 3 పవర్ 61284 ఈజ్ డివైడెడ్ బై ఏమన్నాడు 5 అంటున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ అది ఆ రిమైండర్ని ఏం తీసుకోమంటున్నాడు, ఆ రిమైండర్ చూడండి డివైడెడ్ బై 5 అండ్ ఇక్కడ ఏమిచ్చండి ఎక్స్ ఈజ్ ద రిమైండర్ 1 అంటే దీని యొక్క రిమైండర్ ఎక్స్ అన్నట్టు. నెక్స్ట్ 4 పవర్ 96ని 6 తోటి డివైడ్ చేస్తే అప్పుడు దాని యొక్క రిమైండర్ ఏంటంటున్నాడు వై. అప్పుడు మనం ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది సేమ్ ఏం తీసుకోమంటున్నాడు 2x మైనస్ వై అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఇప్పుడు మనం ఇది 5తోని డివైడ్ అవుతే ఎలా అవుతుందని తీసుకుంటే మనం ఆల్రెడీ తీసుకున్నాం యూలర్ థియరం అని తీసుకున్నాం. యూలర్ థియరంలో మనం ఏం చేస్తాం 5 డివిజిబుల్ అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను నేను. సో ఈ కాన్సెప్ట్ ఎలా తీసుకున్నామంటే ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎన్ తీసుకుంటే సో బై అంటే ఇక్కడ మనం ఎన్ టాయింట్ ఫంక్షన్ అని తీసుకున్నాను నేను. సో టాయింట్ ఫంక్షన్ ఆఫ్ ఇక్కడ ఏం రాసుకున్నామంటే ఏ పవర్ టాయింట్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ బై ఎన్ అంటే ఎన్ ఈ పవర్ దేంతో డివైడ్ అవుతుందో మనం ఎన్ తోటి వెళ్ళొచ్చు అన్నట్టు. అంటే ఇక్కడ 5 ఇచ్చిండు కాబట్టి 5ని ఎలా తీసుకోవచ్చు 4/5 అంటే కాన్సెప్ట్ 4/5 ఇంటూ 5 అనేది తీసుకున్నాం అనుకోండి. 5 క్యాన్సిల్ చేస్తే 4 అంటే ఆ ఘాతాన్ని 4 తోటి డివైడ్ చేయాలి అని అర్థం. అందుకోసం మనం ఏం చేస్తున్నామండి చూడండి. సో ఈక్వల్స్ టు 3 పవర్ 4 ఇంటూ సంథింగ్ అన్నట్టు 4 ఇంటూ సంథింగ్ ఏదన్నా కావచ్చు 4 ఇంటూ సంథింగ్. సో అది దేంతో డివైడ్ అవుతుంది 5. ఇలా మనం రిమైండర్ ఏమనుకున్నాం 1, ఇక్కడ రిమైండర్ ఏమొస్తుంది అనుకున్నా 1. ఈ రకంగా 3 పవర్ 4 5తో డివైడ్ చేసినప్పుడు దీని బిఫోర్ నెంబర్ దీంతో ఆ పవర్ని మనం 4 తోటి డివైడ్ చేస్తే అప్పుడు ఆ రిమైండర్ 1 అయిపోతుంది, రైట్. మీరు ఎప్పుడైనా 4 పవర్ సంథింగ్ ఉందనుకోండి 4 స్క్వేర్ ఉంది వాల్యూ ఎంత 16 దాన్ని 6తో డివైడ్ చేసారు అనుకోండి అప్పుడు నీకు వచ్చే రిమైండర్ ఎంత 4 పవర్ సంథింగ్ ఏది ఉన్నా పవర్ ఎంత ఉన్నా కూడా మనకు వచ్చే రిమైండర్ కూడా ఎంత వస్తుంది 4 వస్తుంది. సో డైరెక్ట్ 4 అన్నట్టు 4 పవర్ ఎంత ఉన్నా దాన్ని 6తో డివైడ్ చేస్తే ఎప్పుడైనా 4 వస్తుంది, రైట్. 100 సంబంధించింది కానీ 4 సంబంధించింది కానీ 4 వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు మనం 1 రాసుకోవచ్చు. వై ఈక్వల్స్ ఎంత వచ్చింది 4 వచ్చింది. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు 2x మైనస్ వై చేయమన్నాడు. 2x వాల్యూ ఎంత 1 అంటే 2 ఇంటూ 1 తీసుకున్నాం మైనస్ y వాల్యూ ఎంత 4 అంటే మనకి 2 మైనస్ ఎంత 4. పాజిటివ్ వాల్యూ తక్కువ ఉంది నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది అని అంటే మనకు వచ్చే వాల్యూ ఎంత -2 వస్తుంది. సో -2 అనేది ఆప్షన్ 2 రైట్ ఆన్సర్గా తీసుకుంటాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద రిమైండర్ 5555 పవర్ 2222 ప్లస్ 2222 పవర్ 5555 డివైడెడ్ బై 7, రైట్. అంటే దాన్ని 7తో డివైడ్ చేస్తే మనకు వచ్చే శేషం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు 5555 ఇచ్చిండు పవర్ ఎంత సో 2222 ప్లస్ నెక్స్ట్ ఏం ఇచ్చిండు సో 2222 ఇచ్చిండు పవర్ ఎంత అంటే 5555 తీసుకోవాలి బై డివైడెడ్ బై ఏమంటున్నాడు 7, రైట్. అప్పుడు మనం డివైడెడ్ బై 7 అన్నప్పుడు మొత్తంగా చేయలేం కాబట్టి ఇండివిజువల్గా తీసుకోండి. ఇండివిజువల్గా తీసుకుంటే ఇక్కడ 7 7 49 అంటే ఇక్కడ 6 ఉంటుంది 65 ఉంటుంది 7 9 63 అంటే 25 ఉంటుంది 25 అంటే 21 కట్ అవుతుంది కాబట్టి రిమైండర్ ఇక్కడ 4 అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్ 7 3 21 7 3 21 1 2 7 1 7 అంటే 52 ఉంటుంది. మళ్ళీ మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత వస్తుందంటే చూడండి సో బై 2 చేస్తున్నాయి ఇక్కడ కూడా 7 3 ఎంత 21 రాసుకుంటున్నాం, రైట్. సో ఇక్కడ 7 3 21 రాసుకుంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది 12 7 1 7 52 7 7 49 అంటే 3 మిగులుద్ది. సో 3 అనేది ఇక్కడ రిమైండర్ అవుతుంది. దాన్ని నేను ఏం రాస్తున్నా అంటే 4 పవర్ రాస్తున్నాం. 4 పవర్ ఇక్కడ 2 కామన్ తీస్తే 1 1 1 అనే కదా ఇక్కడ ప్లస్ మళ్ళీ 3 పవర్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఇక్కడ 5 కామన్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఏమొస్తుంది 1 1 1 అలా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆ కాన్సెప్ట్ ఎలా వస్తుందంటే ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఎన్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఆడ్ నెంబర్ ఎన్ ఆడ్ నెంబర్ అయితే మనకి ఏది డివైడ్ చేస్తుందని చెప్పినాం మనం ఏ ప్లస్ బి డివైడ్ చేస్తుందని చెప్పినాం. అదే కాన్సెప్ట్ ఇక్కడ తీసుకోండి. అంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ వచ్చింది కాబట్టి సో ఏ ప్లస్ బి డివైడ్ చేయాలి అంటే ఏ వాల్యూ ఎంత 4 స్క్వేర్ 16 అవుతుంది 3 పవర్ 5 ఎంత అంటే 343 అవుతుంది. సో ఈ రెండు మనం యాడ్ చేసినాం అనుకోండి అప్పుడు 43 అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ సో 6 ఇక్కడ 259 తీసుకోవచ్చు. అంటే 259 తీసుకుంటే అది దేంతో డివైడ్ అవ్వాలి 7 ఎందుకంటే డివైడెడ్ బై 7 అన్నాడు కాబట్టి 7 3 21 49 కాబట్టి 7 3 21 7 7 49 అంటే రిమైండర్ ఏమొస్తుంది ఇక్కడ 0 అవుతుంది. సో శేషం అనేది 0 అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్
10 power 10 power n plus 10 power 10 power 10 power 10 square plus 10 power 10 cube plus 10 so on plus 10 power 10 power 30. చూడండి 10 power 10 power 1 plus 10 power 10 power 2 plus 10 power 10 power 3 plus so on 10 power 10 power 30 is divided by 7. Then what is the remainder అంటున్నాడు. సో వాట్ ఈస్ ద రిమైండర్ అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలంటే సో కంప్లీట్గా 10 power 10 power 1 10 power 10 power 1ని మనం డివైడ్ చేయలేం కాబట్టి సో దాన్ని 7తో డివైడ్ చేయలేం కాబట్టి యూలర్ కాన్సెప్ట్లో 7 పైన సో 6/7 తీసుకుంటే 7 అంటే ఈ పవర్ని 10 power 6 డివైడ్ చేస్తాం. అంటే ఎంత డివైడ్ చేస్తాం 10 power 1 అంటే 10 కదా, అంటే ఈ పవర్ని బై 6 చేస్తాం అన్నట్టు. అంటే ఇక్కడ 10/6 అని తీసుకుంటాం 10/6. సో ఇక్కడ తీసుకుంటే సో ఇక్కడ మనం దీన్ని బై 10 చేస్తే ఇక్కడ మనకి వచ్చే రిమైండర్ ఎంత 4 వస్తుంది. అంటే ఆ పవర్ని దేంతో డివైడ్ చేయాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు 10 power square ఇప్పుడు చూడండి 10 square 10 power ఇక్కడ 10/6 చేసినా నీకు 4 వస్తుంది. 10 square 100/6 చేసినా మనకి 4 వస్తుంది. అంటే 10 power ఎంత ఉన్నా 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 4. అలాంటప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అని అంటే 10 power 4 రాస్తాం, మళ్ళీ ఇక్కడ 10 power 4 రాస్తాం. అలా ఎన్నిసార్లు రాస్తాం 10 power 4 అనేది 30 times రాస్తాం. అలా మనం ఎన్నిసార్లు రాస్తాం 30 times. దాన్ని 30 × 10 power 4 అని రాసుకోవచ్చు. క్లియర్? అలా రాసుకుంటే బై ఎంత చేయాలి 7 7 4 = 28 అంటే రిమైండర్ ఎంత 2 7 1 = 7 అంటే 3 power 4 అన్నట్టు. అంటే 2 × 3 power 4 2 × 3 power 4 అంటే ఎంత 81. అంటే మళ్ళీ మనం ఇక్కడ బై 7 చేసినాం అనుకోండి 7 11 = 77 అంటే మిగిలింది ఎంత 4 2 4 ఎంత 8 బై ఎంత 7 క్యాన్సిల్ చేస్తే 1 అంటే ఫైనల్గా మనకు వచ్చినటువంటి రిమైండర్ ఎంత 1. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద రిమైండర్ అంటే 10 power 1 plus 10 power 2 plus 10 power 3 plus 10 power 4 plus so on plus 10 power 100 తీసుకున్నాడు. రైట్. బై డివైడెడ్ బై 6తో డివైడ్ చేస్తే శేషం ఎంత అంటున్నాడు. క్లియర్? ఇప్పుడు సేమ్ బిఫోర్ 10 power 1 ఉంది ఎంత 10 బై ఎంత సో ఇక్కడ మనం తీసుకుంటే బై ఎంత తీసుకోవచ్చు అండి ఇక్కడ సో 6 తీసుకుంటే మిగిలింది ఎంత 4. అంటే నేను బిఫోరే తీసుకున్నా 10 power ఎంత ఉన్నా 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 వస్తుంది. అంటే 4 4 4 అలా అన్నిటికీ 4 వస్తాయి అన్నట్టు. అలా 4 ఎక్కడి వరకు వస్తాయి మనకి 4 అనేది 100 వరకు వస్తాయి. అలా 100 × ఏం రాయొచ్చు దాన్ని 4 రాయొచ్చు. బై ఎంత 6 అని తీసుకోవాలి. రైట్. అప్పుడు మనం ఇక్కడ మళ్ళీ ఏం తీసుకోవచ్చు అని అంటే మళ్ళీ ఫైనల్గా మళ్ళీ 96 కట్ అవుతుంది. మళ్ళీ రిమైండర్ ఎంత 4 4 ఎంత మనకి 16/6 6 2 12 అంటే మళ్ళీ మిగిలింది ఇంత ఇక్కడ సో రిమైండర్ అనేది 4 అవుతుంది. సో రిమైండర్ అనేది ఎంత అవుతుంది అన్నట్టు 4. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద రిమైండర్ ఏమి ఇచ్చింది మనకి 1 power 93 plus 2 power 93 plus 3 power 93 plus so on plus 89 power 93 is divided by 90. సో రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. 90తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత క్లియర్గా మనం ఒకటి చెప్తాయి చూడండి. మనకి ఇక్కడ 1 power 93 ఇచ్చిండు ప్లస్ ఇక్కడ 2 power 93 ఇచ్చిండు ప్లస్ ఇక్కడ 3 power 93 ఇచ్చిండు ప్లస్ సో ఆన్ ఇలా తీసుకుంటే 89 power 93 ఇచ్చిండు డివైడెడ్ బై 90 అన్నాడు. రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నేనేం చేస్తున్నా అంటే చూడండి 1 power 93 ప్లస్ 89 power 93 తీసుకుంటున్నా. ఫస్ట్ అండ్ లాస్ట్ 1 power 93 అండ్ 89 power 93 ఫస్ట్ అండ్ లాస్ట్ తీసుకుంటే a power n ప్లస్ b power n తీసుకున్నప్పుడు n అనేది మనం బేసి సంఖ్య అయితే ఏం డివైడ్ చేస్తుందని చెప్పినాం. మనం ఆల్రెడీ ఇక్కడ మనం డిస్కస్ చేసినాం a ప్లస్ b డివైడ్ చేస్తా అని చెప్పినాం. మరి అలాంటప్పుడు కూడా ఇది a ఇది b అయితే పవర్ ఆడ్ నెంబర్ ఉంటే a ప్లస్ b కూడా డివైడ్ చేస్తుంది. a ప్లస్ b వాల్యూ ఎంత అవుతుంది 89 ప్లస్ 1 ఎంత అవుతుంది 90ని 90తో డివైడ్ చేస్తే నీ ఆన్సర్ ఎంత 0. అంటే అక్కడ 0 అంటే ఏ 2 తీసుకుంటే 0 వస్తుంది. అట్లా ఇక్కడ 1 తీసుకుంటున్నా 89 తీసుకున్నా, అలా 2 తీసుకున్నా 88 తీసుకున్నా, 3 తీసుకున్నా 87 తీసుకున్నా, అలా మనం 2 పేర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు 1 అండ్ 89 తీసుకోవచ్చు, నెక్స్ట్ 2 అండ్ ఇక్కడ 88 తీసుకోవచ్చు, 3 అండ్ 87 తీసుకోవచ్చు. అలా పేర్స్ తీసుకున్న తర్వాత నాకు మిగిలేది ఏమొస్తుంది అని అంటే మిడిల్ నెంబర్ 45 అనేది మిగులుద్ది. మిడిల్ నెంబర్ ఎందుకంటే ఇది 46 ఇప్పుడు జనరల్గా చూడండి అనుకో 44 ఉంది, ఇటు ఎంత 46 ఉంది, అంటే 2 కలిపి ఎంత అవుతుంది 90, అంటే దాని రిమైండర్ 0 అన్నట్టు. క్లియర్? ఆ రకంగా తీసుకుంటాం. అంటే ఫైనల్గా నాకు మిగిలేది 45 మాత్రమే. ఆ 45కి పవర్ ఎంత ఉంటుంది 93. బై ఏం చేయాలి నేను 90తోనే డివైడ్ చేయాలి.
దీన్ని ఏం తీసుకోవచ్చు అంటే షార్ట్కట్లో ఇక్కడ షార్ట్కట్లో ఏం చేయొచ్చు అండి. సో 45 ఇంటూ 45 పవర్ 19 తీసుకోవాలి బై 90. మనం డైరెక్ట్ చేయలేం కాబట్టి 45 2 కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 45ని 2తోనే డివైడ్ చేస్తే మిగిలింది ఎంత 1 కదా, ఆ మిగిలిన 1 తోటి మళ్ళీ 45 మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది 45. అదే మనకి ఫైనల్గా శేషం అనేది ఆన్సర్ అని చెప్తాం. రైట్, ఏం లేదు 45 2 ఈ 45ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఉంది కదా, ఆ రిమైండర్ని మళ్ళీ 45 మల్టిప్లై చేసినప్పుడు ఎంత వస్తుందో అదే ఆన్సర్ అన్నట్టు. రైట్, సో 45 అనేది సెకండ్ ఆప్షన్ కరెక్ట్. Next question, what is the remainder when 7 to 7 to 7 to 7 to 7 to till 90 999 terms is divided by 101, right? సో ఇక్కడ 7 to 7 to 7 to అనేది ఎన్ని డిజిట్స్, 999 డిజిట్స్ అయినప్పుడు ఆ నెంబర్ని 101 చేత డివైడ్ చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు 7 to 7 to 7 to అలా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 999 డిజిట్స్, నంబర్స్ కావు డిజిట్స్ ఉన్నాయి. సో 999 డిజిట్స్, అది దేంతో డివైడ్ అవ్వాలి, 101 చేత డివైడ్ అవ్వాలి. రైట్, మనం ఆల్రెడీ 101 తోటి డివైడ్ చేసుకున్నాం. ఏంటిది, ఏబి ఉంటే 7 to 7 to ఏబి ఉంటే దేంతో డివైడ్ చేస్తాం, 101 చేత డివైడ్ అవుతుంది అన్నా. అంటే ఎవ్రీ 4 నెంబర్ 101 చేత డివైడ్ అవుతుంది. ఎవ్రీ ఫోర్ నెంబర్ 101 చేత డివైడ్ అవుతుంది. అంటే ఈ 999 డిజిట్స్ అంటే ఎన్ని 4 కట్ అవుతాయి, ఎన్ని 4 అనే సెట్స్ కట్ అవుతాయి అంటే బై 4 చేయాలి. 4 ఇక్కడ ఎంత తీసుకోవచ్చు, 24 96. అంటే లాస్ట్ 2 కట్ చేసినా మనకి మిగిలేది ఎంత 3, రిమైండర్ 3 వచ్చిందంటే 7 to 7 to ఇలా 4 నెంబర్లు ఒక సెట్, అలా 4 నెంబర్లు ఒక సెట్ కట్ చేసి ఇంకా 3 నెంబర్లు మిగులుతాయి. ఆ 3 నెంబర్లే మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టాలి, 7 to 7. రైట్, మళ్ళీ 3 నెంబర్లు అంటే 7 to 7. ఒక సెట్ కంప్లీట్ అయిందంటే మళ్ళీ 7 to 7 కదా మొదలయ్యేది. అందుకోసం అలా తీసుకుంటే దాన్ని దేంతో డివైడ్ చేయమంటున్నాడు, 101 చేత డివైడ్ చేయమన్నాడు. ఇంటూ 7 తీసుకున్నా అనుకోండి, 101 into 7 తీసుకుంటే నాకు ఎంత వస్తుంది, 707 అవుతుంది. 707 అయితే కట్ అయితే 727 నుండి 707 పోతే మిగిలింది ఎంత, 20. ఆ 20 శేషం అవుతుంది. రైట్, శేషం అనేది 20, ఆప్షన్ బి రైట్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రిమైండర్ 7 11 13 37. సో ఇక్కడ వీటితోటి డివైడ్ చేయాలన్నట్టు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, 8888 అనేది 75 టైమ్స్ ఇచ్చిండు. 888 అనేది 75 టైమ్స్ డివైడెడ్ బై 37, దెన్ రిమైండర్ ఈజ్ అంటున్నాడు. అంటే 8888 అనేది ఇలా 888 ఇచ్చిండు. అలా ఎన్ని టైమ్స్ ఇచ్చిండు వాడు, 75 టైమ్స్ ఇచ్చిండు. 75 టైమ్స్ అంటే డిజిట్స్ అన్నట్టు, 75 టైమ్స్ అనొచ్చు, డిజిట్స్ అనొచ్చు. దాన్ని మాత్రం 37 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటున్నాడు. సో 37 చేత రిమైండ్ చేసినప్పుడు మనం ఒకటి డిస్కస్ చేసినాం, ఏంటి, సో ఇక్కడ ట్రిపుల్ ఏ అలా 3 నెంబర్లు ఉంటే 37 చేత డివైడ్ అయిపోతుంది. 3 నెంబర్లు ఉంటే ఏ అలా 3 నెంబర్స్ ఉంటే 37 చేత డివైడ్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా 1 ఉందనుకో, 37 ఎంతలో పోతుంది అంటే 3 కట్ అవుతుంది. 1 3 నెంబర్స్ ఉన్నాయా, కట్ అయిపోతాయి అన్నట్టు. ఆ రకంగా ఏ ఉంటే 37 తోటి కట్ అయిపోతుంది. అలాగే నేనేమంటున్నా, ఇక్కడ 3 8లు కట్ అవుతాయి, మళ్ళీ 3 8లు కట్ అవుతాయి, మళ్ళీ 3 8లు కట్ అవుతాయి. అలా ఎన్ని 75 డిజిట్స్ వరకు తీసుకోవాలి. మరి 75 డిజిట్స్ని బై 3 చేసినాం, ఎందుకంటే ప్రతి సెట్ 3 నెంబర్స్. అలా చేస్తే ఎగ్జాక్ట్ కట్ అయిపోతుంది కదా, అంటే ఏం లేనట్టే కదా, ఏం లేనట్టు కాబట్టి 0నే. అప్పుడు శేషం కూడా ఏం చెప్పొచ్చు అన్నట్టు, 0 అని తీసుకోవచ్చు. సో అప్పుడు 0 అనేది ఆప్షన్ బి రైట్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ వన్, find the largest number which exactly divides every number of the from n cube minus n into n minus 2, where n is a natural number greater than 2. అంటే ఇక్కడ ఏమి ఇచ్చిందంటే వేర్ ఇస్ n, ఇక్కడ ఏమి ఇచ్చిందంటే n అనేది ఏమి ఇచ్చింది మనకి, ఒక నేచురల్ నెంబర్గా తీసుకోమంటున్నాడు. సో ఇప్పుడు దీన్ని డివైడ్ చేసే నంబర్ n క్యూబ్ మైనస్ n కానీ n మైనస్ 2 ఏదైతే ఉంటాయో ఈ 2 నెంబర్స్ని n అనేది ఒక సహసంఖ్య అనుకోమంటున్నాడు, అంటే 2 కంటే ఎక్కువ తీసుకోమంటున్నాడు. మరి దాన్ని ఖచ్చితంగా భాగించే సంఖ్య ఏది అంటున్నాడు. ఏం తీసుకోవచ్చు అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్సే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. n క్యూబ్ మైనస్ n క్యూబ్ మైనస్ ఏమి ఇచ్చిండు మనకి, n ఇచ్చిండు. మళ్ళీ ఏమి ఇచ్చిండు, n మైనస్ 2 ఇచ్చిండు.
ఈ నంబర్స్ దేంతో డివైడ్ అవుతుంది అన్నాడు. ఇచ్చింది ఎన్, అడిగింది వాల్యూలో అడుగుతున్నాడు. అందుకోసం మనం ఏం తీసుకోవచ్చు అంటే చూడండి, ఎన్ క్యూబ్ని నేను ఏం తీసుకుంటున్నాను అండి, ఎన్ ఇంటూ సో ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్గా కామన్ తీసుకోండి. ఎన్ కామన్ తీసుకుంటున్నాం. ఎన్ మైనస్ 2 యాస్టీస్గా అలాగే రాస్తున్నాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఎన్ స్క్వేర్ రాసుకోవచ్చు. క్లియర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి అంటే ఎన్ మైనస్ బి కదా, అందుకోసం ఎన్ ప్లస్ 1 ఇంటే ఏం రాసుకోవచ్చు, ఎన్ మైనస్ 1 రాసుకోవచ్చు. అలాగే ఎన్ మైనస్ 2 యాస్టీస్గా ఉంది. చూడండి ఇక్కడ హైయెస్ట్ ఏంటిది ఎన్ ప్లస్ 1, దాని తర్వాత ఎన్, దాని తర్వాత ఎన్ మైనస్ 1, దాని తర్వాత ఎన్ మైనస్ 2. అంటే నేను ఎన్ మైనస్ 2, అదేవిధంగా ఎన్ మైనస్ 1, అదేవిధంగా ఎన్ రాసుకుంటున్నా, అదేవిధంగా ఎన్ ప్లస్ 1 రాసుకుంటున్నా. ఇది ఎలా ఉంది అని అంటే 1 ఫ్యాక్టోరియల్, మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ ఇంక్రీజ్ అవుతూ లేదా, అందుకోసం 1 2 3 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే 4 × 3 × 2 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది, 432 అంటే 24. ఆ 24 అనే నెంబర్ ఈ ఈక్వేషన్ని డివైడ్ చేస్తుంది అనేది ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ k such that k divides n square into n square minus 1 into n square minus n minus 2 ఫర్ ఎవ్రీ నేచురల్ నెంబర్ n. ఇక్కడ ఈ వాల్యూని డివైడ్ చేసే నెంబర్ ఇది. సింపుల్గా మనం ఏం తీసుకున్నాం, మీ బిఫోర్ లాగే n స్క్వేర్ మైనస్ 1 ఇచ్చిండు, మళ్ళీ n స్క్వేర్ మైనస్ n, మళ్ళీ మైనస్ 2 ఇచ్చిండు. దీన్ని డివైడ్ చేసే నెంబర్ ఏది అంటున్నాడు. రైట్. n అనేది ఒక నేచురల్ నెంబర్. క్లియర్. సేమ్ n ఇంటే ఏం రాసుకోవచ్చు, n. ఇక్కడ n ప్లస్ 1 ఇంటే ఏం రాసుకోవచ్చు, n మైనస్ 1. క్లియర్. n మైనస్ 1 ఇక్కడ వరకు రాసుకోవచ్చు. ఇది n స్క్వేర్ మైనస్ ఇక్కడ 1 స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాన్సెప్ట్. క్లియర్. ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఎన్ స్క్వేర్ అలాగే ఉంచేసి, సో ఇక్కడ ప్లస్ ఎన్ మైనస్ 2 ఎన్ తీసుకొని మైనస్ 2 తీసుకుంటే వస్తుంది, ఎందుకంటే దీని నుండి ఇది పోదు కాబట్టి మైనస్ 1 వస్తుంది. ఇక్కడ ఎన్ కామన్ తీసుకుంటే ఎన్ ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ మైనస్ 2 కామన్ తీసుకుంటే మైనస్ ఇక్కడ 2 వస్తుంది. మైనస్ 2 కామన్ తీసుకుంటే ఎన్ ప్లస్ ఎం రాసుకోవచ్చు, 1 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నుండి మనకి ఎన్ ప్లస్ 1 వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుండి ఏమొస్తుంది మనకి ఎన్ మైనస్ 2 వస్తుంది. అంటే ఎన్ ప్లస్ 1 వస్తుంది, మళ్ళీ సేమ్ టైం ఎన్ మైనస్ 2 వస్తుంది. క్లియర్. ఇదంతా రాసుకున్నాం. ఇదంతా ఒక సెట్గా రాసుకుంటే మనం ఏం చేయొచ్చు అని అంటే ఎన్ ప్లస్ 1 అనేది 2 ఉన్నాయి కాబట్టి ఎన్ ఇంటూ ఎన్ అనేది కూడా 2 ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ఎన్ మైనస్ 2 ఒకటి తీసుకోవచ్చు, ఎన్ మైనస్ 1 ఒకటి తీసుకోవచ్చు, ఎన్ తీసుకోవచ్చు, ఎన్ ప్లస్ 1 తీసుకోవచ్చు. ఇదంతా ఒక సెట్. మళ్ళీ ఇంటూ మళ్ళీ ఎన్ ప్లస్ 1 తీసుకోవచ్చు, మళ్ళీ ఏం రాసుకోవచ్చు, ఎన్ రాసుకోవచ్చు. ఇదంతా 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఇదంతా 2 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. 24 ఫ్యాక్టోరియల్కి అంటే 4 ఫ్యాక్టోరియల్కి 24 వచ్చింది, ఇక్కడ 2 వస్తుంది. 24 2 ఎంత, 48. సో 48 అనేది ఆన్సర్ అయిపోతుంది. దీనికి ఇక్కడ ఈ ఈక్వేషన్ని డివైడ్ చేసే నెంబర్ ఏదంటే 48. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. వెన్ ఈ నెంబర్ n is successively divided by 6, 5 and 7, the remainder obtained are 3, 1 and 4 respectively. What is the remainder when n is divided by 15? Right. ఇక్కడ n అనే ఒక సంఖ్యను దేంతో డివైడ్ చేస్తున్నాం మనం, 6 తోటి, 5 తోటి, 7 తోటి. రిమైండర్స్ ఏమొస్తాయి అంటున్నాడు, 3, 1, 4 వస్తున్నాయి. ఆ ఎన్ని మళ్ళీ 15 తోటి డివైడ్ చేస్తే, ఆ ఎన్ని 15 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటున్నాడు. మరి n అనే వాల్యూ తెలిసి ఉండాలి కదా. దీన్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే బేసిక్గా లాస్ట్ నెంబర్ తోటి వెళ్ళాలి. డైరెక్ట్ షార్ట్ కట్ నేను ఆల్రెడీ క్లాస్లో ప్రొసీజర్ షార్ట్ కట్ 2 చెప్పిన. డైరెక్ట్ షార్ట్ కట్ 7 × 0 ఎంత, సో 0 ప్లస్ రిమైండర్ ఎంత 4, అంటే వచ్చిన వాల్యూ ఎంత 4. 4 నుండి మళ్ళీ నెక్స్ట్ ఎంత 5 ప్లస్ ఎంత 1, 4 5 20 ప్లస్ 1 ఎంత 21. 21ని మళ్ళీ నెక్స్ట్ నెంబర్ ఎంత 6. సో 21 × 6 ప్లస్ ఎంత చేయాలి 3, అంటే 21 6 ఎంత 126. 126 ప్లస్ 3 ఎంత 129. 129 అనేది n వాల్యూ అవుతుంది. రైట్. n వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు 129. అంటే ఈ 129ని దేంతో డివైడ్ చేయాలి, 15 తోటి డివైడ్ చేయాలి. రైట్. 15 8 120 అంటే నీకు వచ్చే రిమైండర్ ఎంత అన్నట్టు 9. సో రిమైండర్ అనేది 9. ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక సంఖ్యను వరుసగా 7, 4 మరియు 3తో భాగిస్తే శేషం 5, 3 మరియు 2 వచ్చును అంటున్నాడు. వ్యతిరేక దిశలో శేషం ఎంత అంటున్నాడు, అంటే రివర్స్ డివైడ్ చేస్తే ఎంత. క్లియర్. ఒక సంఖ్య అంటే బిఫోర్ లాగే మనం సేమ్ ఎన్ వాల్యూ తీసుకుంటాం, కానీ ఆ ఎన్ వాల్యూని మనం షార్ట్ కట్ ఏమంటున్నాం అంటే లాస్ట్ నెంబర్ తోటి వెళ్ళాలి అంటున్నాం. లాస్ట్ నెంబర్ అంటే 3 డైరెక్ట్ షార్ట్ కట్ తీసుకుంటున్నా. 3 × 0 × 1 తీసుకోవచ్చు, 0 తీసుకోవచ్చు అన్నా, కానీ 1 దగ్గర 1 తీసుకోవాలి, 0 దగ్గర 0 తీసుకోవచ్చు అని కూడా తీసుకున్నాను నేను. సో 3 0 0 ప్లస్ లాస్ట్ రిమైండర్
ఎంత వస్తుంది 2, లాస్ట్ రిమైండర్ 2 ప్లస్ 2 చేస్తాం అంటే నీకు వచ్చిన వాల్యూ 2 అన్నట్టు, రైట్. మళ్ళీ 2 ఇంటూ నెక్స్ట్ నెంబర్ చేస్తాం 4, మళ్ళీ దాని రిమైండర్ ఎంత యాడ్ చేయాలి ఎందుకంటే +3, ఇలా 2 4 8 + 3 ఎంత 11, 11కి నెక్స్ట్ నెంబర్ ఎంత 7, సో ఇంటూ చేస్తాం. సో 11 7 77 ప్లస్ దీని రిమైండర్ ఎంత 5, సో 8 7 11 7 77 ప్లస్ ఇక్కడ 5 ఎంత వస్తుంది అంటే ఎంత వస్తుంది 82 వస్తుంది. క్లియర్. సో 82 వచ్చిన వాల్యూని ఇప్పుడు ఏం చేయాలండి 82 రివర్స్ డివైడ్ చేయమన్నాడు. సో 3 తీసుకోవాలి, 3 2s 20, 3 2s 6, మళ్ళీ రిమైండర్ ఎంత 2, 22 3 7 మిగిలింది ఎంత 1 వస్తుంది. సో మిగిలింది 1 వచ్చింది అని అంటే ఇవి రెండు ఆప్షన్ డిలీట్ అయినట్టే కదా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ దీన్ని ఏం తీసుకోవాలి, ఇక్కడ మళ్ళీ 4 తీసుకోవాలి. 4 ఇక్కడ ఎంత రాసుకోవచ్చు 4 6 24, 4 6 ఎంత 24, మిగిలింది ఎంత సో 3 అంటే 1 3 ఇక్కడ ఏమొస్తుంది అంటే 6 వస్తుంది. సో 1 3 6 వస్తుంది ఎందుకంటే 7 తోటి ఎలా కట్ కాదు కాబట్టి మనకి రిమైండర్ అనేది ఏమొస్తుంది 6 వస్తుంది. 1 3 6 ఆన్సర్ అయిపోతుంది. క్లియర్. ఈ రకంగా షార్ట్ కట్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ అనే సంఖ్యను వరుసగా 9 9 8 7 9 8 7 చే భాగించినప్పుడు వరుసగా శేషంలో 4 5 మరియు 3లు వచ్చును. 4 5 మరియు 3లు వస్తుంది. ఎక్స్ విలువ 5200 మరియు 5400 మధ్యలో ఉంటే వాడు మెన్షన్ చేసిండు, ఇది ఇంపార్టెంట్. వాడు మెన్షన్ చేసిండు ఆ నంబర్ అనేది అందులోనే ఉండాలి, ఆ మధ్యలోనే ఉండాలి. మరి మనం తీసుకున్నది ఏంటంటే ఎక్స్ అనేది ఖచ్చితంగా 5200 అండ్ ఇక్కడ ఎంత 5400 మధ్యలోనే ఉండాలి. క్లియర్. అందులో ఉండాలి, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తామంటే చూడండి, సేమ్ బిఫోర్ లాగే షార్ట్ కట్ తీసుకుంటున్నాం. షార్ట్ కట్ ఏంటిది అని అంటే 7 × 0 0 ప్లస్ ఇక్కడ ఎంత 3 అంటే 3 వచ్చింది. 3 ఇంటూ నెక్స్ట్ నెంబర్ ఎంత 8, సో 3 8 ఎంత 24, దాని రిమైండర్ ఎంత 5, సో 3 8 24 ప్లస్ 5 ఎంత 29, 29 మళ్ళీ ఎంత చేయాలి 9 చేయాలి. 9కి ప్లస్ ఎంత చేయాలి 4 తీసుకోవాలి అంటే 9 9 81, మళ్ళీ ఇక్కడ 27లో 9 తీసేసి ఎంత 261 అంటే మనకు వచ్చేది ఎంత అంటే 265 వస్తుంది. సో 265 అనేది ఇంత ముందు ప్రొసీజర్ లాగా ఆన్సర్ అయిపోతుంది, కానీ వాడి దీని మధ్యలోనే ఉండాలన్నాడు కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తామంటే 9 × 8 × 7 ఇంటూ K ప్లస్ 265 నీకు వచ్చిన వాల్యూ యాడ్ చేసుకోవాలి. సో 9 8 ఎంత 72, మళ్ళీ 7 2 ఎంత 14, 7 7 49 ప్లస్ 1 ఎంత 50, సో 50 ఇక్కడ 504K ప్లస్ 265 తీసుకుంటాం. క్లియర్. అంటే ఇక్కడ మనం చూడండి క్లియర్, ఇక్కడ చూడండి 265 504. ఇప్పుడు నీకు వచ్చే వాల్యూ ఎందులో ఉండాలి 5000 లోపల ఉండాలి, 5200 ఉండాలి. నీ దగ్గర ఎంత ఉంది 504 ఉంది అంటే కే వాల్యూని మనం ఇంటూ 10 తీసుకున్నాం అనుకో, కాన్స్టెంట్ వాల్యూ ఏదన్నా తీసుకోవచ్చు. అంటే 504 × 10 తీసుకున్నా ప్లస్ 265 అన్నాను, సో ప్లస్ 265 అన్నాం అంటే 504 × 10 అంటే ఇది 0 యాడ్ చేసుకుంటే ఏమవుతుంది 5040 అయినట్టే కదా, ప్లస్ ఎంత 265 యాడ్ చేసుకోవాలి అన్నాం కదా. ఇక్కడ 5 ఇక్కడ 0 ఇక్కడ 1 3 ఇక్కడ 5 అంటే నీకు 5305 దీని మధ్యలోనే కదా ఉంది అంటే 5400 5200 మిడిల్లో ఉంది కాబట్టి 5305 అనేది ఆప్షన్ 1 రైట్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఆఫ్ ది నంబర్ 30^2928 రైట్. సంఖ్య ఇక్కడ 30^2928 యొక్క సున్నా కాని అంకె ఏది అంటే సున్నా కాని అంకె దాని అర్థం ఏంటి అని అంటే 7960 ఇలా 000 ఉందనుకో, సున్నా కాని అంకె అంటే ఇది అంటే ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి అన్నట్టు. సున్నాలు ఉంటాయి మనకి నెంబర్ స్టార్ట్ ఎండ్, ఒక నెంబర్ ఎండ్ అయిన తర్వాత జీరోస్ ఉంటాయి. అలా మనం ఫస్ట్ నెంబర్ ఏది అంటున్నాడు. క్లారిటీ వచ్చింది కదా. మనం ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసినాం కాబట్టి 30^2928 తీసుకుంటున్నాం. ఇది బిఫోర్ జీరో నంబర్ అంటే బిఫోర్ జీరో అనే ఒక నంబర్ ఉండాలి అంటే ఇక్కడ ఒక నంబర్ అనేది బిఫోర్ జీరోస్లో ఉండాలి కాబట్టి దాన్ని 10గా డివైడ్ చేయాలి. అంటే సో 10 × 3, 30ని 10 × 3గా డివైడ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ 20 ఉందనుకో, ఇప్పుడు 20 ఉంటే జీరోకి ముందు నెంబర్ ఏంది 2 కదా, అప్పుడు 10 2s తీసుకున్నా అనుకో అంటే జీరోస్ అయిపోతుంది, జీరోస్ వన్ సైడ్ తీసుకున్నట్టు 2 మనకు ఉన్నట్టు ఆ రకంగా మనం తీసుకోవాలి. సో అంటే జీరోస్ అన్నీ తీసేసినట్టు. ఇప్పుడు నేను అన్నా కదా ఇప్పుడు 9 8 9 6 7 8 0 0 0 0 ఉంది కదా, జీరోస్ అన్నీ తీసేసిన అన్నట్టు 10 తీసుకుంటే రైట్. అలా 2928 తీసుకున్నాం. మళ్ళీ దీన్ని కూడా 299 తీసుకోవచ్చు, 28 తీసుకోవచ్చు.
పవర్ ఎంత ఉంటే సేమ్ పవర్ దించుతాం, రైట్? ఇప్పుడు ఇదంతా జీరో అయిపోయింది కాబట్టి మనం దీని యొక్క యూనిట్ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. సో యూనిట్ వాల్యూ తీసుకోవాలంటే 3కి పవర్ లాస్ట్ టూ నెంబర్స్ని ఏం చేయాలి, బై 4 చేయాలన్నా కదా. 4 7 28 అంటే రిమైండర్ ఏమొచ్చింది 0. అంటే నీకు వచ్చే 3 పవర్ ఏమో తీసుకోవాలన్నా నేను 0. 3 పవర్ 0 వాల్యూ ఎంత వస్తుంది అన్న, 1 వస్తుంది అన్న. సో 1 అనేది ఆప్షన్ 1లో ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది డిజిట్ ఇన్ ద థౌజండ్స్ పొజిషన్ ఆఫ్ 5 క్యూబ్ ఇంటూ 2 పవర్ 1001, రైట్? అంటే ఇక్కడ ఏమొచ్చిండు అని అంటే 5 క్యూబ్ ఇచ్చిండు, 2 పవర్ 1001 ఇచ్చిండు. 1000 పొజిషన్లో వచ్చే వాల్యూ ఎంత అన్నాడు. అంటే ఇక్కడ 7963 ఉంది, 1 2 3 4. ఇక్కడ యూనిట్ ప్లేస్ 10th ప్లేస్ 100,000. 1000 ప్లేస్లో ఏమని చెప్పాలి మనం, 7 అని చెప్పాలా లేదా? వాడు అదే చెప్పమంటున్నాడు. ఇలా బిఫోర్ కూడా నంబర్స్ ఉంటాయి అనుకో, 8 9 అలా బిఫోర్ కూడా నంబర్ ఉంటాయి. ఇలా మనకి ఇంత పెద్ద నంబర్ ఉంటే 1000 ప్లేస్లో నంబర్ వాల్యూ అడుగుతున్నాడు. అందుకోసం 1000 ప్లేస్లో రాసుకోవడానికి దీన్ని 125,000 రావాలి. మనకి ఏం చేయాలంటే 1000 రావడం కోసం 125ని దేంతో మల్టిప్లై చేస్తామంటే 8 తోటి. 8 తోటి అంటే ఎంత, 2 క్యూబ్, రైట్? 2 క్యూబ్ రాసినాం అనుకుంటే 998 డివైడ్ చేసుకోవచ్చు కదా. 998 ప్లస్ 3 ఎంత, 1001. క్లియర్? ఇదంతా ఏమవుతుంది ఇప్పుడు 1000 అవుతుంది. నాకు 1000 ప్లస్ వాల్యూ అడిగినప్పుడు 1000 కామన్ తీయాలి. క్లియర్? సో 1000 కామన్ తీసేసినాం. ఇప్పుడు ఎంత, 2 పవర్ 988 తీసుకున్నాం. అలా నాకు యూనిట్ వాల్యూ తీసుకోవాలి. మళ్ళీ ఎక్కడ తీసుకున్నప్పుడు కూడా యూనిట్ వాల్యూ అంటే మనం బై 4 చేస్తే అక్కడ ఎంత, రిమైండర్ ఎంత 2 వస్తుంది. అంటే 2 స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది అన్నట్టు 4 వస్తుంది. అంటే 1000 ప్లేస్లో ఇలా 1000 ప్లేస్లో వాల్యూ ఏమొస్తా అన్నట్టు 4 వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, if the units digits of 3333 power n is 7, then what is the units of 7777 power n now? క్లియర్? ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకి, 3333 ఇచ్చిండు. 3333 పవర్ ఏమి ఇచ్చిండు, 3333 ఇచ్చిండు. 3333 పవర్ n ఇచ్చిండు. యూనిట్ ప్లస్ వాల్యూ ఇలా యూనిట్ డిజిట్ వాల్యూ ఏమొస్తుంది అంటే ఇక్కడ 7. ఇక్కడ 7777 పవర్ n వాల్యూ ఎంత అన్నాడు. క్లియర్? సింపుల్గా నేను ఏమంటున్నా అంటే 3కి 3 పవర్ 1 చేస్తే ఎంత, 3 క్యూబ్ 3 స్క్వేర్ చేస్తే ఎంత, 9, 3 క్యూబ్ చేస్తే ఎంత, 27. యూనిట్ వాల్యూ 7 ఎక్కడ వస్తుంది, 3 పవర్ 3 ఉంటే వస్తుంది. అందుకోసం n ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు, 3. n ఈక్వల్స్ 3 రాసుకోండి. 7777 పవర్ ఎంత, n. అంటే ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నా నేను, 3 తీసుకున్నా. n ఈక్వల్స్ ఏమనుకున్నా, 3 అనుకున్నా. అంటే 7కి వాల్యూ ఎంత వస్తుంది, 343. యూనిట్ ప్లస్ వాల్యూ ఎంత, సో యూనిట్ వాల్యూ ఎంత వచ్చింది అన్నట్టు 3 వచ్చిందా లేదా. సో 3 అనేది ఆప్షన్ సెకండ్లో ఉంది. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, if the unit digit of 433 into 456 into 43n is n plus 2, then what is the value of n ఇచ్చిండు. అంటే 433 into 456 into 43n అనే ఒకట్ల స్థానం వాల్యూ అంటే యూనిట్ వాల్యూ ఏమొస్తుందంట, n plus 2 వస్తుంది అన్నాడు. n plus 2 వస్తుంది అన్నాడు. n plus 2 వస్తుందంట. మరి ఏం చేసుకోవాలంటే యూనిట్ వాల్యూ మల్టిప్లై చేస్తున్నాం. 3 6 ఎంత, 18 అంటే మళ్ళీ ఏం తీసుకోవాలి, 8 ఇంటూ n చేయాలి. నేను 8 ఇంటూ n తీసుకోవాలి. 8 ఇంటూ n తీసుకుంటే మళ్ళా నాకు యూనిట్ వాల్యూ ఏముండాలన్నాడు, n plus 2 వస్తుంది అన్నాడు. అంటే నేను ఇప్పుడు ఆప్షన్ నుండి n వాల్యూ 6 తీసుకున్నా అనుకోండి. n వాల్యూ ఎంత తీసుకున్నా, 6. అంటే ఇక్కడ 6 తీసుకుంటే 8 6 ఎంత, 48. 48లో యూనిట్ వాల్యూ ఎంత వచ్చిందంట, 8 వచ్చింది. యూనిట్ వాల్యూ 8 వచ్చిందంటే నేను n ప్లస్ ఏమన్నాడు వాడు, యూనిట్ వాల్యూ n plus 2 వస్తుంది అన్నాడు. n ప్లస్ అంటే ఇక్కడ ఎంత, 6 plus 2 అంటే నీకు ఎంత వచ్చింది, 8. అంటే n ఈక్వల్స్ ఎంత తీసుకుంటే వచ్చింది, 6 తీసుకుంటే వచ్చింది కదా. ఆప్షన్ 4 రైట్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ డిజిట్ ఆఫ్ 137 పవర్ 13 పవర్ 47. క్లియర్? సో యూనిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 137 పవర్ 13 పవర్ ఎంత అంటే 47. ఎప్పుడైనా మనకి ఈ రకంగా ఇచ్చినప్పుడు 137 13 into 47 తీసుకోవచ్చు. ఇవి రెండు మల్టిప్లై అవుతుంది. అదే కనుక 2 into క్యూబ్ into 4 ఉందనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే 2 పవర్ 81 అవుతుంది. ఎందుకంటే 3 పవర్ 4 అవుతుంది, అది ఇంటూ కాదు. అప్పుడు
క్లియర్. అలాంటప్పుడు దీన్ని బై 4 చేయండి, దీన్ని బై 4 చేయండి. ఇక్కడ రిమైండర్ ఎంత 1 వస్తుంది. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ రిమైండర్ మనం తీసుకుంటే ఎంత వస్తుంది, సో 3 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. అంటే 1 into 3 మళ్ళీ ఎంత 3. సో 3 కాబట్టి 7 క్యూబ్ తీసుకోవాలి. 7 క్యూబ్ తీసుకుంటే ఎంత వస్తుంది 340. సో 3 వస్తుంది. అంటే నీకు వచ్చే వాల్యూ ఎంత అన్నట్టు ఇక్కడ, సో 3 అనేది ఆన్సర్ అయిపోతుంది. క్లియర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ తీసుకున్నాం. సో ఈ రకంగా మనం ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. మళ్ళీ యూనిట్ వాల్యూ తీసుకోవాలి. అంటే 7 power 3 అంటే మళ్ళీ ఎంత వస్తుంది అన్నట్టు, అదే కదా వచ్చేది. సో 3 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ డిజిట్ ఆఫ్ 8735 power 827 plus 1693 power 469 into 739 power 1256 minus 244 power 311 into 5827935. క్లియర్. ఇప్పుడు చూద్దాం. మనం 5 ఉన్నప్పుడు ఏమొస్తుంది అని చెప్పిన నేను 5. 3 ఉన్నప్పుడు బై 4 చేస్తే 69/4 చేస్తే 69/4 చేస్తున్నాం. 69/4 చేస్తే మనకి 68 కట్ అవుతుంది. అంటే రిమైండర్ వస్తుంది. రిమైండర్ 1 కాబట్టి 3 power 1 అంటే 3, కానీ ప్లస్ ఉంది ఇక్కడ అంటే 8. నెక్స్ట్ ఇంటూ ఇక్కడ 9కి ఈవెన్ ఉన్నప్పుడు ఏమొస్తుంది అన్న నేను 1 వస్తుంది అన్న 1. నెక్స్ట్ 4కి ఆడ్ ఉంటే ఏమొస్తుంది అన్న 4. సో ఈ రకంగా. నెక్స్ట్ ఇంటూ 7కి బై 4 చేస్తే 35 చేస్తే 32 కట్ అవుతుంది. రిమైండర్ 3. 7 3 అంటే 343 వస్తుంది. 343 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 3 వస్తుంది. క్లియర్. మనం నెగిటివ్ వాల్యూ ఇక్కడ 1 - 4 అంటే -3 వస్తుంది. -3 వచ్చినప్పుడు దేని నుండి మైనస్ చేయాలని నేను 10 నుండి -3 చేస్తే నీ వచ్చే వాల్యూ ఇక్కడ 1 యూనిట్ ప్లస్ వాల్యూ ఎంత 7. అంటే 5 + 3 8 వస్తుంది, 7 వస్తుంది, 3 వస్తుంది. 7 8 56లో 6 రాస్తాం. 3 into 6 ఎంత వస్తుంది అని అంటే 18లో ఏం రాసుకోవచ్చు 8 రాసుకోవచ్చు. సో ఫైనల్గా యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది అని అంటే 8 వస్తుంది. ఆప్షన్ 4 రైట్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యూనిట్ డిజిట్ ఆఫ్ 198 power 101 into 644 power 255 plus 529 power 132 minus 207 power 85 minus 343 power 43 ఉంటుంది, 43 ఉంటుంది, minus 625 power 88. సో మనకి ఒకట్ల స్థానం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఏ విధంగా తీసుకోవచ్చో చూడండి. 198 power ఏమి ఇచ్చిండు 101 ఇచ్చిండు, ప్లస్ ఇంటూ ఇచ్చిండు ఇక్కడ మనకి, ఇంటూ మనకి 644 power 255. అదేవిధంగా మనకి రిమైనింగ్ అన్ని ప్లేస్ ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకి 529 ఇచ్చిండు, ఇక్కడ 132, నెక్స్ట్ 207 ఇచ్చిండు 85, అదేవిధంగా 343 ఇచ్చిండు 43 తీసుకోవాలి, -625 power 88 ఇచ్చిండు. సో యూనిట్ వాల్యూ ఒకట్ల స్థానంలో ఏ విలువ వస్తుందో తీసుకోవాలి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ 8 ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలన్నా లాస్ట్ 2 నెంబర్స్ని బై 4 చేయాలి అన్నాం. అంటే ఇక్కడ మనం తీసుకుంటే రిమైండర్ ఏమొస్తుంది 1 వస్తుంది. రిమైండర్ 1 వస్తుంది కాబట్టి 8 power 1 వాల్యూ ఎంత వస్తుంది 8. 4 ఉన్నప్పుడు 4 బేస్లో 4 ఉన్నప్పుడు పవర్ ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య అయితే మనకి మళ్ళీ 4 వస్తుందని తీసుకున్నాం. 8 4 ఎంత తీసుకోవచ్చు 32లో మనకి ఫైనల్గా ఎంత వస్తుంది, సో 2 వస్తుంది అన్నట్టు. అంటే యూనిట్ వాల్యూ తీసుకోవాలి. క్లియర్. ఇక్కడ నెక్స్ట్ 9 ఉన్నప్పుడు, సో ఈ 9 ఉన్నప్పుడు ఈవెన్ నెంబర్ ఉంటే ఏం తీసుకోవాలనుకున్నాం మనం ఇక్కడ 1 తీసుకోవాలి. అదేవిధంగా 9 ఉన్నప్పుడు బేసింగ్ అయితే 9 తీసుకోవాలి. నెక్స్ట్ -7 ఉన్నప్పుడు బై 4 చేస్తే 84 వరకు కట్ అవుతుంది. అలా మనకి రిమైండర్ ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. కాబట్టి 7 power 1 ఏమొస్తుంది ఇక్కడ, సో 7 power 1 అనేది 7 తీసుకున్నాం. క్లియర్. నెక్స్ట్ 1 ఇక్కడ 3 తీసుకున్నాం. ఇక్కడ బై ఏం తీసుకోవచ్చు, ఇక్కడ బై 4 తీసుకుంటాం. బై 4 చేస్తే 43కి కట్ చేస్తే మనకి ఇక్కడ మిగిలింది ఎంత అవుతుంది 3 అవుతుంది. 3 మిగిలింది అవుతుంది కాబట్టి 3 క్యూబ్ వాల్యూ ఎంత అవుతుంది 27. 27లో మనం తీసుకోవాల్సిన నెంబర్ ఎంత 7 తీసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ 5కి ఎంత ఉన్నా ఏమొస్తుంది అని చెప్పినా మనం 5 వస్తుంది. 5కి ఎంత పవర్ ఉన్నా యూనిట్ వాల్యూ 5 వస్తుంది. ఇప్పుడు 2 వాల్యూస్ పాజిటివ్ ఉంది, రిమైనింగ్ అన్న నెగిటివ్ ఉంది. 7 + 7 14 ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఇక్కడ 5, అంటే మనకి ఇక్కడ 19 అవుతుంది. అంటే 3 + 3 మైనస్ ఇక్కడ ఎంత అంటే 19 అవుతుంది. 19లో 3 తీసేసినాం అనుకోండి మనకి ఎంత వస్తుంది ఇక్కడ 16 వస్తుంది. కానీ మైనస్ ఏమవుతుంది 16. మైనస్లో ఉండద్దు కదా యూనిట్ వాల్యూ, మైనస్లో ఉండద్దు కాబట్టి దాన్ని 20 - 16 చేస్తాం. అంటే నీకు వచ్చే వాల్యూ ఎంత 4 అవుతుంది. అంటే ఇప్పుడు యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది అని అంటే 4 అనేది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 777 power 666 plus 555 power 333 plus 888 power 222 plus ఇక్కడ
ఈ రకంగా ఇచ్చిండు. సో అక్కడే ఇక్కడ వచ్చింది కాబట్టి కంప్లీట్ ఇది చూడండి ఇక్కడ. సో ఇలా తీసుకున్నారనుకోండి 777 పవర్ 666 ఇచ్చిండు, ప్లస్ 555 పవర్ 333 ఇచ్చిండు, ప్లస్ 888 పవర్ 222 ఇచ్చిండు, ప్లస్ 444 పవర్ 666 ఇచ్చిండు, ప్లస్ 11 పవర్ 444 ఇచ్చిండు, ప్లస్ 222 పవర్ 777 ఇక్కడ 777 ఇచ్చిండు. మనకి క్లియర్గా ఒకటి చూడండి, అన్ని పాజిటివ్లో ఉంది కాబట్టి 7 బేస్లో ఉంది. 7 బేస్లో ఉంటే ఈ 66ని బై 4 చేస్తున్నా. 66/4 అంటే 16×4 అయినప్పుడు 2 కదా, అంటే 2 రిమైండర్ వస్తుంది. ఇక్కడ 2 రిమైండర్ వచ్చినప్పుడు 7 స్క్వేర్ వాల్యూ ఎంత 49. 7 స్క్వేర్ 49 ఇస్తే నేను యూనిట్ వాల్యూ ఎంత తీసుకోవాలి 9 తీసుకోవాలి. సో ప్లస్ నెక్స్ట్ 1 ఇక్కడ 5 ఉన్నప్పుడు పవర్ ఎంత పెద్దగా అయినా కూడా మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ 5 ప్లస్ 8 తీసుకుంటే మనం ఈ లాస్ట్ 2 నెంబర్స్ని ఏం తీసుకోవాలనుకున్నాం బై 4 చేయాలి. బై 4 చేస్తే 22 ఉంది అంటే 20 కట్ అవుతుంది, 2 రిమైండర్ 8 స్క్వేర్ అన్నట్టు. ఇప్పుడు అంటే 8 స్క్వేర్ తీసుకుంటే ఎంత 64 అవుతుంది. ఆ 64లో నేనేం తీసుకోవాలి 4 తీసుకోవాలి. నెక్స్ట్ 4 ఉన్నప్పుడు 4కి పవర్ ఈవెన్ ఉంటే అది సరి సంఖ్య అయితే మనకు వచ్చే వాల్యూ ఏం తీసుకోవాలనుకున్నాం 6 తీసుకోవాలి అనుకున్నాం. నెక్స్ట్ 1కి ఏదున్నా 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బై 4 చేస్తాం 76 కట్ అవుతుంది, అలా 2 పవర్ 1 అవుతుంది, ఆ వాల్యూ కూడా 2 అవుతుంది. ఇప్పుడు యూనిట్ వాల్యూ మనం తీసుకోవాలి. యూనిట్ వాల్యూ తీసుకోవాలంటే 9 5 14 14 ప్లస్ 4 ఎంత అంటే 18 ప్లస్ ఇక్కడ మనం తీసుకుంటే 6 24 ప్లస్ ఇక్కడ 3 ఎంత అంటే సో 27 అవుతుంది. 27లో యూనిట్ వాల్యూ ఏం రాసుకోవచ్చు ఇక్కడ 7 తీసుకోవచ్చు. అప్పుడు యూనిట్ వాల్యూ 7 అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ సో ఆన్ అప్ టు 3333 ఫ్యాక్టోరియల్ ఇచ్చేయండి. ఫ్యాక్టోరియల్లో యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ప్లస్ అనేది ఉంటుంది. 1 ఫ్యాక్టోరియల్ తీసుకుంటున్నా, 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టైం ఇచ్చిండు 33, సో 33 ఫ్యాక్టోరియల్ ఇచ్చిండు. ఈ రకంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, నేను 5 దగ్గర తీసుకుంటున్నా. ఎందుకు 5 దగ్గర అంటే 5 ఫ్యాక్టోరియల్ దగ్గర 5 4 ఇక్కడ 3 2 1 చేస్తాం. 5 4 3 2 1 చేస్తాం కదా. 5 4 జా 20 20 3 జా 60 60 ఇంటూ 2 ఎంత అంటే 120. అంటే నాకు యూనిట్ వాల్యూ ఎంత వచ్చింది 0. అంటే యూనిట్ వాల్యూ 0 వచ్చింది అని అంటే ఇక్కడ 5లో 0 వస్తుంది, 6లో 0 వస్తుంది, 7లో 5 ఉంటుంది. అంటే 5 తర్వాత నంబర్స్కి అన్నికి 5 వస్తుంది. ఇప్పుడు 6 ఫ్యాక్టోరియల్ అనుకోండి, 6 అంటే ఏం చేస్తారు మీరు 5. అంటే 5 తర్వాత నంబర్స్కి ప్రతి దాంట్లో 5 ఉంటుంది కాబట్టి ప్రతిదానికి 0 వస్తుంది. అలాంటప్పుడు కంప్లీట్ ఇదంతా 0 అవుతుంది. సో కంప్లీట్ 0 అవుతుంది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ని మనం ఏం చేస్తాం 24. ఎలా చేస్తున్నాం మనం 4 ఇంటూ 3 ఇంటూ ఏం చేసినాం 2 చేసినాం. 4 3 జా 12 12 జా 24 తీసుకున్నాం. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 2 జా ఎంత 6. 2 ఫ్యాక్టోరియల్ ఎలాగో 2a ఉంటుంది ప్లస్ ఎంత అంటే 1 తీసుకుంటాం. ఇక్కడ మనం ఇక్కడ క్లియర్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే 24 6 వాల్యూ ఎంత తీసుకోవచ్చు 24 ప్లస్ 6 ఎంత 30. 30 ప్లస్ ఇక్కడ ఎంత 33. అంటే టోటల్ సమ్ చేసినాం అనుకోండి 33 వచ్చింది. 33 వస్తే నాకు యూనిట్ వాల్యూ ఎంత వచ్చినట్టు ఇక్కడ 3 వచ్చినట్టు. సో ఆప్షన్ ఏం తీసుకోవచ్చు అంటే 3 తీసుకోవాలి. అంటే ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ పైన ఎంత ఇచ్చినా అది కంప్లీట్ 0 అనేది కాన్సెప్ట్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్ పవర్ 1 ఫ్యాక్టోరియల్ పవర్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ పవర్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ పవర్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 101 ఇంటూ 101 ఫ్యాక్టోరియల్ పవర్ 101 ఇచ్చిండు. ఓకేనా. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 11 కాకుండా 1 ఫ్యాక్టోరియల్ పవర్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ పవర్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ పవర్ సో 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ పవర్ మనం ఏం రాసుకోవచ్చు మళ్ళీ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ పవర్ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ అలా లాస్ట్ ఇది ఎంత ఇచ్చినా మనకు సంబంధం లేదు. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ బిఫోర్ క్వశ్చన్ లాగే ఇక్కడ ఏముంది 11 21 అలా ఉంది కానీ అలా కాదు. సో ఇది ఫ్యాక్టోరియల్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ మనకు వచ్చే వాల్యూ సేమ్ బిఫోర్ లాగే 5 ఉన్నప్పుడు ఏమొచ్చింది 5 ఉన్నప్పుడు మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ 5 ఫ్యాక్టోరియల్కి ఏమొచ్చింది 120 పవర్ 5 ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ ఎంత వస్తుంది 128. మళ్ళీ ఇంటూ ఎంత ఉంది 5 ఉంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ 0కి ఎంత పవర్ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి. 0కి ఎన్ని పవర్స్ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి. మళ్ళీ 5 ఇంటూ 0 అంటే మళ్ళీ ఏమొస్తాయి నీకు 0. అంటే యూనిట్ వాల్యూ ఏమొస్తుంది 1ల స్థానం 0నే అవుతుంది. అలాంటప్పుడు కంప్లీట్ ఇట్ సైడ్ అంతా 0 అన్నట్టు.
సో ఇప్పుడు మనం సేమ్ బిఫోర్ లాగా ఆల్రెడీ 4 ఫ్యాక్టోరియల్ మనకు వాల్యూ ఎంత వచ్చింది 24 వచ్చింది. ఇంటూ ఎంత ఇక్కడ 4 ఉంది, ఇక్కడ మళ్ళీ పవర్ ఎంత ఉంది ఇక్కడ 24 ఉంది, పవర్ ఎంత 24. సో ఇది మనం క్యాలిక్యులేషన్ చేస్తాం, మళ్ళీ ప్లేస్ ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అని వచ్చినప్పుడు ఏమొచ్చింది 6, పవర్ ఎంత 6 ఇంటూ ఎంత 3 అన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ ప్లేస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2ఏ కదా, 2 పవర్ 2 ఇంటూ ఎంత 2. నెక్స్ట్ 1 పవర్ ఎంత ఉన్నా 1ఏ తీసుకున్నాం, మళ్ళీ చేస్తున్నా 1 ప్లేస్ ఇక్కడ 4 వస్తుంది కాబట్టి 4 2 ఎంత 8. నెక్స్ట్ 6 పవర్ ఏది ఉన్నా 6ఏ కాబట్టి 6 ఇంటూ 3 ఎంత 18 వస్తుంది, బట్ అందులో మనం ఏం తీసుకోవాలి 8 తీసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 4కి ఈవెన్ ఉంటే ఏమొస్తుంది అన్న 6 వస్తుంది. సో 6 వస్తే 4 ఇంటూ 6 ఎంత వస్తుంది నీకు 24 వస్తుంది. 24లో మళ్ళీ ఏం తీసుకోవాలి 4 తీసుకోవాలి. అలా తీసుకోండి 8 8 16 ప్లస్ 4 20 ప్లస్ 1 మనకి వచ్చే వాల్యూ 21 అవుతుంది. అప్పుడు యూనిట్ వాల్యూ ఎంత తీసుకోవచ్చు 1 తీసుకోవచ్చు. ఆప్షన్ 4 అనేది రైట్గా అవుతుంది, రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 101 క్యూబ్ అన్నాడు. ఇక్కడ క్యూబ్ ఇచ్చిండు అని అంటే సమ్ ఆఫ్ క్యూబ్ తీసుకుంటే సరిపోతుంది. సమ్ ఆఫ్ క్యూబ్ తీసుకుంటే మనకి ఆన్సర్ ఏంటిది అంటే ఫార్ములా ఏంటి n+1/2 హోల్ స్క్వేర్ తీసుకుంటాం. ఏది ఎప్పుడు ఇది అంటే సమ్ ఆఫ్ క్యూబ్ తీసుకోవడానికి ఫార్ములా. సమ్ ఆఫ్ క్యూబ్ అంటే మనం 1 క్యూబ్ 2 క్యూబ్ చేయలేం కదా, 100 వరకు చేయలేం కదా, అలాంటప్పుడు ఇలా తీసుకోవాలి. అంటే ఎన్ వాల్యూ ఇంత అంటే ఏదైతే నేచురల్ నెంబర్ ఎక్కడి వరకు ఇచ్చిండు 101 వరకు ఇచ్చిండు కదా, అలాంటప్పుడు ఎన్ని క్వశ్చన్ ఏం రాసుకోవచ్చు అని అంటే 101 రాసుకోవచ్చు. ఎన్ని క్వశ్చన్ 101 రాసుకున్నప్పుడు 101 రాసుకుంటున్నా ఇంటూ ఇక్కడ ఏం రాసుకోవచ్చు 102 రాసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ బై ఏం రాసుకోవచ్చు 2 రాసుకోవచ్చు, పవర్ ఎంత సో 2 వస్తుంది. ఇలా తీసుకుంటే ఇప్పుడు నేను కట్ చేయాలి, దాన్ని కట్ చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 2 తీసుకుంటే 251 జా. ఇప్పుడు 1 ఇంటూ 1 మళ్ళీ ఏమొస్తుంది 1, 1కి ఎంత స్క్వేర్ ఉన్నా మళ్ళీ 1ఏ వస్తుంది. అంటే నేనేమంటున్నా ఫస్ట్ డిజిటే తీసుకుంటున్నా, ఫస్ట్ డిజిట్ 1 1 1 ఇంటూ 1 ఎలా 1 ఇంటూ 1 చేస్తాం కదా, ఇప్పుడు 51 ఇంటూ 1 చేస్తాం, 1ఏ కదా ఫస్ట్ డిజిట్ వచ్చేది. అలా సంథింగ్ నెంబర్ వస్తుంది, మళ్ళీ పవర్ ఏమొస్తుంది స్క్వేర్ వస్తుంది. 1కి ఏది ఉన్నా మళ్ళీ ఏమొస్తుంది మనకి 1ఏ వస్తుంది స్క్వేర్. పవర్కి ఇక్కడ 1కి స్క్వేర్ ఉన్న క్యూబ్ ఉన్న పవర్ 4 ఉన్నా మనకి 1ఏ వస్తుంది. కాబట్టి ఫైనల్గా మళ్ళీ ఆన్సర్ ఎంత వస్తుంది అదే 1 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్గా తీసుకుంటాం. సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 పవర్ 5 ప్లస్ 2 పవర్ 5 ప్లస్ 3 పవర్ 5 అప్ టు ఎక్కడి వరకు ఇచ్చిండు 98 పవర్ 5 ఇచ్చిండు. మరి పవర్ 5 ఫార్ములా ఉందా, క్యూబ్ అయితే ఫార్ములా ఉంది, పవర్ 5 ఫార్ములా లేదు కదా. అందుకోసం మనం ఏం తీసుకుంటాం అంటే నేచురల్ నెంబర్ సంబంధించి సమ్ చేసినప్పుడు ఏం తీసుకుంటాం n+1/2 అనే ఫార్ములా మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ పవర్ 5 ఉన్నప్పుడు పవర్ 4 ఉన్నప్పుడు అంటే ఇక్కడ స్క్వేర్ క్యూబ్ ఫార్ములాస్ కాకుండా మిగతా ఏది ఇచ్చినా మనం ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటారంటే ఎన్ని నెంబర్స్ ఇచ్చిండు మనకి సో 98 నెంబర్స్ ఇచ్చిండు, సీక్వెన్స్గా 98 ఇచ్చిండు కాబట్టి n = 98. ఇప్పుడు 98 ఇంటూ ఇక్కడ 98 ప్లస్ 1 ఎంత 99 అవుతుంది, బై ఎంత ఉంది 2. సో దీన్ని కట్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 49 కట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం, మనం ఇదంతా సమ్ చేయాల్సిన అవసరం లేదు. 9 ఇంటూ 9 ఎంత 81, 81లో ఫస్ట్ వాల్యూ ఎంత 1 ఆన్సర్. సో 4th వన్ అనేది 1 ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 ఇక్కడ 2 క్యూబ్ ప్లస్ 3 పవర్ 4 ప్లస్ 4 పవర్ 5 అంటే ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటూ ఎక్కడి వరకు ఇచ్చిండు అని అంటే మనకి 9 పవర్ 10 వరకు ఇచ్చిండు. సో ఖచ్చితంగా ఇండివిజువల్గా వెళ్ళాల్సిందే. సో 1 స్క్వేర్ ఇక్కడ 2 క్యూబ్ ఇచ్చిండు, 3 పవర్ 4 ఇచ్చిండు, బేస్ వాల్యూకి ఒకటి ఇంక్రీజ్ చేసిండు అంటే 5 పవర్ 6, నెక్స్ట్ 6 పవర్ 7 ఇచ్చిండు, ప్లస్ 7 పవర్ 8 ఇచ్చిండు, నెక్స్ట్ 8 పవర్ 9 ఇచ్చిండు, ప్లస్ 9 పవర్ ఎంత అంటే 10 ఇచ్చిండు. ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా చేయాల్సిందే. 1కి ఎంత వస్తుందంటే 1 వస్తుంది, 2 క్యూబ్ ఎంత అంటే 8, 3 పవర్ 4 వాల్యూ ఎంత అంటే మీరు తీసుకోవచ్చు 81లో 1 తీసుకోవచ్చు. నెక్స్ట్ 4కి బేసీ అయితే 4ఏ వస్తుంది అని చెప్పినాం, నెక్స్ట్ 5కి 5ఏ వస్తుంది అని చెప్పినాం, 6కి 6ఏ వస్తుంది అని చెప్పినాం, 7కి బై 4 చేస్తే కట్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0 కాబట్టి 7 పవర్ 0 వాల్యూ 1 తీసుకోవాలి అన్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ బై 4 చేస్తే 8కి బై 4 చేస్తే 4 2 8 అంటే రిమైండర్ 1 వస్తుంది కాబట్టి 8 పవర్ 1 ఎంత అంటే 8 తీసుకోవాలి. 9కి సరి సంఖ్య అయినప్పుడు 1 తీసుకుంటాం. సో 1 అనేది ఇక్కడ తీసుకోవాలి, ఎందుకంటే 10 అన్నాడు కాబట్టి సరి సంఖ్య ఈవెన్ నెంబర్. సో ఇక్కడ టోటల్ సమ్ చేయాలి. ఇప్పుడు 1 + 8 9, 9 + 1 10, 10 + 4 14 + 5 19 ప్లస్ ఇక్కడ 6 25 + 1 26 ప్లస్ ఇక్కడ మనం ఎంత 34 + 1 ఎంత అంటే 35 వచ్చింది. సో 35 వచ్చింది అని అంటే యూనిట్ వాల్యూ అడుగుతున్నాడు. యూనిట్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 5 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏమొస్తుంది 4th వన్ అనేది
రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. క్లియర్? థ్యాంక్ యూ.